మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయమని అందరూ చెప్తూ ఉంటారు. బట్ ఒక మంచి మ్యూచువల్ ఫండ్ ని ఎలా సెలెక్ట్ చేసి ఇన్వెస్ట్ చేయాలో ఎవరో చెప్పరు. సో నేను ఈ షార్ట్ లో మీకు మంచి మ్యూచువల్ ఫండ్ ని ఎలా సెలెక్ట్ చేయాలో చెప్తాను. దానికోసం మాట్లాడే ముందు ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఏదైనా ఒక ఫండ్ ని సెలెక్ట్ చేసే ముందుగా మీరు చూడాల్సింది పాస్ట్ రిటర్న్స్ ఎలా ఉన్నాయి చూడండి. లాస్ట్ 1 year రిటర్న్స్ కాదు, 5 to 10 years అయితే మినిమం మీరు కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్ 1 year లో 40% ఇచ్చింది, లాస్ట్ 5 to 10 years చూసుకుంటే నెగిటివ్ గా ఉందన్నప్పుడు అలాంటి ఫండ్స్ ని అవాయిడ్ చేసి పాస్ట్ 5 to 10 years లో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ 12 to 15% రిటర్న్స్ ఇచ్చినా సరే ఆ ఫండ్ ని మీరు సెలెక్ట్ చేయొచ్చు. అండ్ సెకండ్ వన్ ఎక్స్పెన్స్ రేషియో. మీరు రెండు ఫండ్స్ ని కంపేర్ చేసేటప్పుడు రెండు ఫండ్స్ కూడా సేమ్ రిటర్న్స్ ఇస్తున్నాయి, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ ఉంటే అప్పుడు మీరు ఎక్స్పెన్స్ రేషియోకి వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక కంపెనీ ఎక్స్పెన్స్ రేషియో 2% ఉంది, ఇంకొక ఫండ్ ఎక్స్పెన్స్ రేషియో 1% ఉంది, కానీ రిటర్న్స్ సేమ్ ఇస్తున్నాయి. అలాంటప్పుడు మీరు ఏదైతే తక్కువ ఎక్స్పెన్స్ రేషియో ఉందో ఆ ఫండ్ ని మాత్రమే సెలెక్ట్ చేయాలి. అండ్ నెక్స్ట్ వన్ ఫండ్ మేనేజర్ ఎక్స్పీరియన్స్ అండి. మీరు సెలెక్ట్ చేస్తున్న ఫండ్ ఏదైతే ఉందో దాన్ని మేనేజ్ చేసే ఫండ్ మేనేజర్ ఎక్స్పీరియన్స్ మినిమం 5 to 10 years పైన ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు ఆ ఫండ్ ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీరు కన్సిడర్ చేయాల్సింది ఫండ్ సైజ్ అండి. కొన్ని చిన్న ఫండ్స్ ఉంటాయి, అవి టూ మచ్ రిస్క్ ఉంటాయి. అండ్ పెద్ద ఫండ్స్ కూడా మీరు సెలెక్ట్ చేయకూడదు. మీరు సెలెక్ట్ చేయాల్సింది మీడియం రేంజ్ ఫండ్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ మీకు రేంజ్ కనిపిస్తూ ఉంటుంది. సో ఈ రేంజ్ లో ఉన్న ఫండ్స్ మాత్రమే మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే మీరు మంచి రిటర్న్స్ అయితే చూస్తారు. అండ్ ఫైనల్ గా మీరు చూడాల్సింది డౌన్ సైడ్ ప్రొటెక్షన్. మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న ఫండ్ కి డౌన్ సైడ్ ప్రొటెక్షన్ ఉందా లేదా అని. ఎందుకు అంటే ఫ్రెండ్స్, జనరల్ గా మార్కెట్స్ లో 3 type of ట్రెండ్స్ ఉంటాయి: బుల్లిష్, బేరిష్ అండ్ సైడ్ వేస్. ఇక్కడ బుల్లిష్ ట్రెండ్ లో మార్కెట్ లో మీరు ఏ ఫండ్ ని సెలెక్ట్ చేసినా మంచి రిటర్న్స్ అయితే ఇస్తాయి. బట్ బేరిష్ మార్కెట్ ఫాల్ అవుతున్న టైంలో కూడా ఏ ఫండ్ అయితే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ రిటర్న్స్ ఇస్తుందో అదే బెస్ట్ ఫండ్ గా మనము కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ పెరుగుతున్నప్పుడు ఏ ఫండ్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినా సరే ఫండ్స్ అనేవి పెరుగుతాయి, కానీ మార్కెట్స్ ఫాల్ అవుతున్నప్పుడు దాన్ని హ్యాండిల్ చేస్తూ ఏ ఫండ్ అయితే కన్సిస్టెన్సీ ఇక్కడ ఇంపార్టెంట్ అండి. 30%, 40% ఇది కాదు, 12 to 15% ఇచ్చినా సరే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తుందా, లాస్ట్ 3 years లో పాజిటివ్ గా ఉందా, లాస్ట్ 5 years లో పాజిటివ్ గా ఉందా, లాస్ట్ 10 years లో పాజిటివ్ గా ఉందా, ఇది మీరు చూడాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఈ షార్ట్ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.